అంత్య దినాల్లో ఉన్నాం మనం. ఎంతమంది చెప్పగలరండి? చివరి దినాల్లో ఉన్నాం. ఎందుకు మనం అంత్య దినాలు అని అంటున్నాం అనంటే, త్వరలో మనం దేవుణ్ణి, మన యేసు ప్రభువారిని మేఘాల పైన మనం ఎదుర్కోబోతున్నాం. హల్లెలూయా. సో ఈ భూమిలో మనం గడిపే దినాలు చాలా కొద్ది దినాలు. అయితే ఈ అంత్య దినాల కొరకు దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం చదువుదామండి. అంత్య దినముల్లో మనుష్యులందరి పైన తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని స్తంభములను కనపరచెదను. ఈ అంత్య దినాల్లో దేవుడు ఏం చేస్తాడంట? తన ఆత్మను మనుష్యులందరి పైన దేవుడు ఏం చేస్తాడంట? కుమ్మరిస్తాడు. సో ఇది నెరవేర్చబడాలి. ప్రతి దేవుని బిడ్డ, ప్రతి మనిషి, చిన్న లేదు పెద్ద లేదు, ముసలి వాళ్ళు లేదు, పొడుచు వాళ్ళు లేదు, చిన్నపిల్లలు లేరు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, సర్వజనులు ఏం చేయబోతున్నారంటే దేవుని ఆత్మను పొందుకోబోతున్నారు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పరిశుద్ధాత్మ అంటే అది మాకు కాదండి. చాలాసార్లు చాలా సంఘాల్లో కూడా చెప్తారు, అది ఎప్పుడో అపోస్తులు పొందుకున్నారు, అప్పుడు ఎప్పుడో శిష్యులు పొందుకున్నారు, ఇప్పుడు ఆ అవసరత లేదు, పరిశుద్ధాత్మ పొందుకోవాల్సిన అవసరత మీకు లేదు అన్నట్టు సంఘాల్లో చెప్పేవాళ్ళు ఉన్నారు. సో పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టే వారి సంఖ్య కూడా చాలా చాలా తగ్గిపోతుంది. ఒకవేళ గనక పరిశుద్ధాత్మ దేవుడే అవసరం లేకపోతే, ఆయనను కలిగి ఉండే అవసరం గనక మనకు లేకపోతే, చూడండి రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడే కాదు. సో ఈ అంత్య దినాల్లో ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మన ప్రార్థనకు వచ్చే ప్రతి ఒక్కరు, నేను చెప్పాను ఆల్రెడీ పరిశుద్ధాత్మ కొరకు నేను మీకు బోధిస్తానని. సో ఆ క్రమంలో ఈరోజు నేను పరిశుద్ధాత్మ గురించే బోధించబోతున్నాను. సో ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశపడాలి, ఆత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. అయితే ఈ పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలు, ఈ పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటో మీతో నేను ఈరోజు పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? మామూలుగా చెప్పండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే ఏదైనా ఒక రూపంలా చెప్పాలి మీరు పరిశుద్ధాత్మని అని అంటే మీకు ఏది వెంటనే గుర్తొస్తుంది? పావురం గుర్తొస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు పావురానికి పోల్చబడ్డాడు. దేనికండి? ఎన్నో జీవరాశులు ఉన్నాయా లేవా? పావురం కంటే ఇంకా పక్షిరాజు, ఇంకా దానికి శక్తి ఎక్కువ. పావురం ఒక బలహీనమైనదే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు దేనికి పోల్చబడ్డాడంటే పావురానికి పోల్చబడ్డాడు. పావురానికి పరిశుద్ధాత్మ దేవుడు పోల్చబడ్డంలో కొన్ని కారణాలు, కొన్ని సత్యాలు ఇమిడి ఉన్నాయి. హల్లెలూయా. అసలు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు పావురానికి పోల్చబడ్డాడు? పావురానికి పోల్చబడిన పరిశుద్ధాత్మ దేవుడు తెలిపే సత్యము ఏంటో ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. సృష్టి ప్రారంభంలో, ఇప్పుడైతే భూమి గుండ్రంగా ఉంది, కానీ సృష్టి ప్రారంభంలో ఈ భూమికి ఏం లేదంటే ఆకారం లేదు. ఈ భూమి అంతా నిరాకారంగా ఉంది. ఇప్పుడైతే భూమి మీద చెట్లు, జీవరాశులు అన్నీ ఉన్నాయి, కానీ ఈ సృష్టి ప్రారంభంలో ఏముందంటే చీకటి జలాలు. ఏం చెప్పండి? చీకటి జలాలు. ఈ భూమి మీద ఏమీ లేదు, ఈ సృష్టిలో ఏమీ లేదు, ఎక్కడ చూసినా ఏమీ లేదు, అంత నిరాకారము, శూన్యంగా ఉంది ఈ భూమి. అయితే ఆ జలముల పైన ఏం చేస్తుందంటే దేవుని ఆత్మ
అల్లాడుతుంది. అందరు చెప్పండి, దేవుని ఆత్మ అల్లాడుతుంది. హల్లెలూయా. అక్కడ కనిపిస్తుంది కదా, అల్లాడటం అనే మాట కనిపిస్తుంది కదా. ఆ అల్లాడటం అనే మాటకి హిబ్రూ పదం ఏంటంటే మెరాచెఫ్ట్. అందరు చెప్పండి, మెరాచెఫ్ట్. అల్లాడటం అనే మాట దగ్గర హీబ్రూలో ఏ మాట రాయబడి ఉందంటే మెరాచెఫ్ట్. అంటే దాని అర్థం ఏంటంటే, మెరాచెఫ్ట్ అనే మాట యొక్క మూలం ఏంటంటే, చూడండి, ఏదైనా పక్షి గుడ్డు పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే, ఆ పక్షి రెక్కలు అల్లాడిస్తూ ఆ గుడ్డు పైన కూర్చుంటుంది. చూసారా మీరు? ఎందుకు కూర్చుంటుందంటే, ఆ వేడికి ఒక నూతన సృష్టి బయటకు రావాలని, ఒక నూతన సృష్టి ప్రపంచానికి పరిచయం అవ్వాలని ఆ గుడ్డు పైన, ఏమీ లేని ఆ గుడ్డు పైన పక్షి ఏం చేస్తుందంటే రెక్కలు అల్లాడిస్తూ, పొదుగడం అంటారు చూస్తారా, ఇంగ్లీష్లో బ్రూడింగ్ అంటారు, పొదుగడం. రెక్కలు అల్లాడిస్తూ ఆ వేడిని కలుగజేస్తుంది ఆ తల్లి పక్షి. ఈ మాట ఎక్కడ రాయబడి ఉందంటే, ఈ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో. భూమి అంతా ఎలా ఉందంట? నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. ఈ శూన్యంగా ఉన్న భూమి పైన ఒక పక్షి ఎలా అయితే తన రెక్కలు అల్లాడిస్తూ ఒక నూతన సృష్టి బయటకి రావాలంటే, ఎలాగైతే ఆ యొక్క బయటకి రావడానికి పక్షి ఎలా అయితే చేతులు అల్లాడిస్తూ ఆ గుడ్డు పైన పొదుగుతాదో, అలా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏమీ లేని ఆ జలముల పైన ఏం చేస్తున్నాడు? అల్లాడుతున్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ ఉండిపోయాడా ఇప్పటి వరకు? లేదు. ఒక నూతన సృష్టి ఏర్పరచబడింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అయితే ఆ గుడ్డులోనికి కొత్త జీవం వస్తుందో, ఆ పక్షి ఎలా అయితే అల్లాడుతున్నప్పుడు ఆ గుడ్డు నూతన జీవిగా బయటకు వస్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడినప్పుడు ఏమీ లేని నిరాకారంగా ఉన్న ఈ భూమికి ఆకారం వచ్చింది. హల్లెలూయా. శూన్యంగా ఉన్న ఈ భూమి పైకి జీవరాశులు, పక్షులు అన్నీ సృష్టితో నింపబడింది. హల్లెలూయా. సృష్టి వచ్చింది. ఈరోజు నేను చెప్తున్నాను, చాలామంది అనుకుంటారు, పరిశుద్ధాత్మ దేవుడు నా శూన్యతలో ఆయన ఏం చేయగలడండి, నేను అంతా సెట్ అయ్యాక అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అవసరత నాకు ఉండొచ్చేమో అనుకుంటారు. లేదండి, పరిశుద్ధాత్మ దేవుడు నీ నిరాకారంలో కూడా పని చేస్తాడు. హల్లెలూయా. నీ శూన్యతలో కూడా పని చేస్తాడు, నీ చీకటిలో కూడా ఆయన పని చేస్తాడు. హల్లెలూయా. ఒక స్పీకర్ స్టేజ్ ఎక్కి, పెద్ద స్టేజ్ ఏదైనా కట్టారనుకోండి, ఆ స్టేజ్ ముందు మైక్ పట్టుకుని మాట్లాడే స్పీకర్నే మనం చూస్తాం, కానీ వెనకాలన్న వర్కర్స్ ఆ స్టేజ్ కట్టడానికి, దాన్ని నిలబెట్టడానికి చేసిన వాళ్ళు ఎవరు కనిపించరు. బిహైండ్ ద సీన్ కొంతమంది ఏం చేస్తారంటే పని చేస్తూనే ఉంటారు. ఆ 4 గంటల సేపు ప్రసంగికుడు వాక్యం చెప్పేంత వరకు ఆ వెనకాల ఏం జరుగుతూ ఉంటుందంటే పని జరుగుతూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతేనండి. నువ్వు నిరాకారంలో ఉన్న, శూన్యంలో ఉన్న, చీకటిలో ఉన్న, నేను శూన్యం, నాకు ఏమీ లేదు, నా జీవితం అంతా చీకటే, అంధకారమే అని నువ్వు చెప్పిన నీ అంధకారంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావురం వల్లే రెక్కలు ఆడిస్తూ అల్లాడతాడు. హల్లెలూయా. అలా అల్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే నీ నిరాకారము ఆకారం అయిపోద్ది. హల్లెలూయా. నీ చీకటి వెలుగుగా అయిపోద్ది, నీ శూన్యం సృష్టిగా మారిపోద్ది. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు చేసే నెంబర్ 1 పని ఏంటంటే, పావురానికి సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధాత్మ చేసే నెంబర్ 1 పని ఏంటంటే, నీ శూన్యతలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు. హల్లెలూయా. నీ నిరాకారంలో పని చేస్తాడు. నీ పరిస్థితులన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మార్చేస్తాడు. చీకటిగా ఉన్నప్పుడు అక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే ఓన్లీ దేవుని ఆత్మ మాత్రమే కనిపిస్తుంది. ఆ దేవుని ఆత్మ అల్లాడింది కాబట్టి మొత్తం సృష్టి అంతా వచ్చేసింది. హల్లెలూయా. రెండవదిగా చూడండి, పావురం దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. అందరు చెప్పండి, నివసించే పరిశుద్ధాత్మ. ఈ పావురానికి సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలిపే రెండవ సత్యం ఏంటంటే, నేను నీ హృదయంలో నివసిస్తాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ రండి 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 అన్న ఎక్కడికి వస్తాడా ఆయన? నీ పైకి వస్తాడా, నీ పక్కకు వస్తాడా, లేకపోతే నీ ఇంటిలోనికి వస్తాడా? ఎక్కడికి వస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? నీ హృదయంలో నివసించడానికి ఆయన వస్తున్నాడు. హల్లెలూయా.
ఇది పాత నిబంధనలోనే దృష్టాంతంగా చెప్పబడింది. మీ అందరికీ తెలుసు, జలప్రలయం వచ్చింది నోవాహు కాలంలో. వచ్చిందా లేదా? వచ్చింది. జలప్రలయం వచ్చినప్పుడు నోవాహు ఏం చేశాడు? నోవాహు, అతనితో ఉన్న జీవరాశులన్నీ ఓడలోనికి వెళ్ళిపోయాయి. వాళ్ళన్నీ ఓడలోనే ఉన్నాయి. ఇప్పుడు జలప్రలయం తగ్గిందా లేదా అని తెలుసుకోవడానికి నోవాహు ఏం చేస్తాడంటే 3 సార్లు పావురాన్ని ఏం చేస్తాడు? బయటకు పంపిస్తాడు. ఎన్నిసార్లు అండి? అందరు చెప్పాలి. 3 సార్లు బయటకు పంపిస్తాడు. మొదటిసారి పావురం ఎలా వెళ్ళిందో అలా తిరిగి వచ్చేస్తుంది. మీకు తెలుసా తెలీదా? తెలుసు కదా. సో మొదటిసారి పావురం వెళ్ళింది. ఎందుకు? నోవాహు ఓడ నుండి పావురాన్ని వదిలాడు, బయటకు తిరిగింది, మరలా ఏం చేసింది? మరలా ఓడలోనికి వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? ఓడలోనికి మరలా ఎందుకు వచ్చేసింది? బయట ఇంకా నీళ్లు తగ్గలేదు కాబట్టి. బయట నీళ్లు తగ్గాక వద్దామని చెప్పి, బయట నీళ్ళు తగ్గలేదు కాబట్టి మరలా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఓడలోనికి వెళ్ళిపోయింది. ఇది మొదటిసారి. రెండవసారి నోవాహు ఏం చేస్తాడంటే మరలా పావురాన్ని వదులుతాడు. కొన్ని రోజులు ఆగి మరలా ఏం చేస్తాడు? పావురాన్ని వదులుతాడు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఒక తుంచబడిన ఒలీవ మొక్కను తీసుకుని వచ్చి నోవాహుకి ఇస్తుంది. ఇది రెండవసారి. మూడవసారి పావురాన్ని వదులుతాడు మరలా. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇంకా మళ్ళా తిరిగి రాదు, బయటే ఉండిపోద్ది, ఆ భూమిలోనే ఉండిపోద్ది. 3 సార్లు. పావురం అంటే ఏమన్నాను? పరిశుద్ధాత్మ అన్నాను. పాత నిబంధనలో 3 కాలాలు: పాత నిబంధన, క్రొత్త నిబంధన, మన కాలం. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనుషులపైకి వచ్చేవాడు, మరలా తిరిగి వెళ్ళిపోయేవాడు. ఎందుకు వెళ్ళిపోయేవాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండడానికి మనుషుల హృదయం అనుకూలంగా లేదు. ఎందుకు లేదు? మనిషి హృదయంలో ఏముందంటే పాపం ఉంది. సో చూడండి, నన్ను మీరు ఆహ్వానించారు, నేను మీ ఇంటికి వచ్చాను. మీ ఇంటి నిండా భయంకరమైన కంపు వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది. నేను ఎంతసేపు మీ ఇంట్లో ఉండగలను? ఒక 5 నిమిషాలు మించి ఉండలేను. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే ఇల్లు అంతటికి కట్టెని వేసేసి లోపలికి అన్నీ తోసేస్తారు. ఎంత తోసినా కూడా కొద్దిసేపు అయ్యాక ఏమొస్తుంది? కంపు వస్తుంది. మరలా కంపు వచ్చినప్పుడు నేను ఏం చేయాలి? బయటకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నేను ఉండలేను, ఆ కంపు ఉన్న చోట నేను ఏం చేయలేను, ఉండలేను. ఇదే పాత నిబంధనలో జరిగింది. నోవాహు పావురాన్ని వదిలాడు, బయట నీళ్లు ఉన్నాయి, అందుకే ఆ పావురం ఏం చేసింది? మరలా తిరిగి ఓడలోనికి వచ్చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా తండ్రి వద్ద నుండి వచ్చేవాడు, ఉందామనే వచ్చేవాడు. కానీ మనిషి హృదయంలో ఏముందంటే పాపం ఉంది. అందుకే మరలా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి వద్దకు వెళ్ళిపోయేవాడు. ఎలా వచ్చాడో అంతే ఫాస్ట్గా మరలా తిరిగి వెళ్ళిపోయేవాడు. అందుకే ఉంది కదా, 1 సమూయేలు 10:10 చదవండి. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. హల్లెలూయా. సౌలు అనే వ్యక్తి పైకి దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే బలముగా వచ్చింది. వచ్చిన ఈ ఆత్మ అలానే సౌలులో ఉండిపోయిందా అంటే లేదు. అదే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఇతడు దేవునికి అవిధేయత చూపించాడు. పాపపు వాసన ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండలేడు. 1 సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనం చూస్తే దేవుని ఆత్మ సౌలును విడిచిపోయాను. ఇదే పాత నిబంధనలో జరిగింది. దేవుని ఆత్మ వచ్చేది, పాపపు వాసన తగలగానే దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయేది. ఇది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో ఏం జరిగింది? నోవాహుకి ఫస్ట్ వద్దాం. నోవాహు ఏం చేశాడు? రెండవసారి ఓడ నుండి పావురాన్ని విడిచిపెడతాడు. అప్పుడు ఆ పావురం ఏం తీసుకుని వస్తుంది? ఒక ఒలీవ ఆకుని తీసుకుని వస్తుంది. బైబిల్లో ఉంది, ఆ ఒలీవ ఆకుని నోవాహు చూసినప్పుడు నోవాహుకి ఒక విషయం అర్థమైందంట. ఏంటంటే భూమి మీద నీళ్లు తగ్గిపోతున్నాయని అర్థమైందంట. పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధనలో యేసు ప్రభువారి మీదకి దిగి వచ్చాడు. యేసు ప్రభువారి మీదకి దిగి వచ్చినప్పుడు అప్పుడు రెండవసారి ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువారు బాప్తిసం తీసుకుంటుండగా యేసు ప్రభువారి పైకి పావురం వల్లే దిగి వచ్చి మరలా పావురం ఏం చేసింది?
వెళ్ళిపోయి పరలోకంలో ఒక శుభవార్త చెప్పింది. ఒలీవ మొక్క అంటే ఒక శుభవార్తకి సూచన. నోవాహుకి ఆ ఒలీవ మొక్క చూడగానే ఒక విషయం అర్థమైంది. ఏంటి? అంతా చక్కబడుతుంది, నీళ్ళన్నీ తగ్గిపోతున్నాయి, ఇక మీదట మేము భూమిపైన ఉండొచ్చు అని ఒక శుభవార్త నోవాహుకి తెలిసింది. యేసు ప్రభువారిపైకి పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధనలో వచ్చినప్పుడు మరలా పరిశుద్ధాత్మ దేవుడు పైకి వెళ్ళి పరలోకంలో అందించిన శుభవార్త ఏంటంటే, యేసు ఈ లోకానికి వచ్చాడు, పాపం అనే అడ్డుగోడ తొలగిపోబోతుంది, నేనిక మీదట ఈ భూమిలోనే సంచరించచ్చు అనే ఒక శుభవార్త పరలోకంలో చాటింపబడింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకానికి ఒక శుభవార్తని మోసుకుని వెళ్ళాడు. ఏంటంటే యేసు పైకి ఆ రోజు వచ్చాడు, యేసు ద్వారా ఈ భూమిలో నేను ఉండుటకు మార్గము సరళము చెయ్యబడింది అనే శుభవార్తను ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు పరిశుద్ధాత్మ దేవుడు? పరలోకం. కానీ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల హృదయాల్లో ఉన్నాడు అంటే లేడు. అప్పుడు కూడా ఎక్కడికి వచ్చాడు? పైకే వచ్చాడు. యేసు ప్రభువారు పైకి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో ఫస్ట్ ఏమో వచ్చి వెళ్ళిపోయాడు, 2 వచ్చి ఒక శుభవార్తని పరిశుద్ధాత్మ దేవుడు మోసుకుని వెళ్ళాడు. తరువాత పెంతెకోస్తు దినమున ఈ 2 సీన్లకి మధ్యలో ఏం జరిగింది? యేసు ప్రభు పైకి దిగి వచ్చింది పరిశుద్ధాత్మ. ఆ తర్వాత ఇంకెక్కడ చూడం మనం. యేసు ప్రభు తర్వాత ఏ మనిషి పైకి పరిశుద్ధాత్మ దేవుడు రాలే. మరలా ఎప్పుడు వచ్చాడు అంటే యేసు ప్రభు మరణించి పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత, మనిషి పాపాలకు ఒక విరుగుడ యేసు ప్రభు ద్వారా కలిగిన తర్వాత, యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు 3వసారి పెంతెకోస్తు దినమున శిష్యులపైకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆ మేడ గదిలో కూడుకున్న వాళ్ళందరూ దేవుని ఆత్మచేత నింపబడి అన్య భాషల్లో మాట్లాడారు. ఆ రోజు భూమిపైకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మరలా తిరిగి, అందరు చెప్పండి, మరలా తిరిగి వెళ్ళలేదు. పెంతెకోస్తు దినమున వచ్చాడు 3వసారి పరిశుద్ధాత్మ దేవుడు, మరలా తిరిగి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు మనుషుల హృదయాల్లోనే ఉండిపోతున్నాడు ఆయన? ఎందుకు అనంటే మనుష్యుల పాపాల కొరకు యేసుక్రీస్తు యొక్క రక్తము చిందింపబడింది. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువారు అంటారు, నేను వెళ్తే గానీ ఆత్మ మీ వద్దకు రాడు. దాని అర్థం ఏంటంటే నేను మీ కొరకు మరణిస్తే గానీ ఈ ఆత్మ మీలో నివసించడానికి రాడు, మీతో ఉండడానికి రాడు. పరిశుద్ధాత్మదేవుడు వచ్చాడు, ప్రారంభం నుండి వచ్చాడు, కానీ వచ్చి మరలా ఏం చేసేవాడు? వెళ్ళిపోయేవాడు. మనుషుల హృదయాల్లో నివసించలేదు. ఎప్పుడైతే ఈ పాపం, మనిషి హృదయంలో ఉన్న పాపము ఎప్పుడైతే యేసయ్య రక్తముతో శుద్ధి చేయబడుతుందో, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడంటే మీరు ఏం చెప్పాలి? పరలోకంలో ఉన్నాడా? భూమి మీద ఉన్నాడా? భూమి మీదే ఉన్నాడు. ఎక్కడున్నాడు? మనుషుల హృదయాల్లో ఉంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడు? యేసుక్రీస్తు రక్తము ఈ పాపం అనే అడ్డుగోడను తీసివేసింది. మీ ఇల్లంతా పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధి చేస్తాడు అనుకోండి, యేసు ప్రభు శుద్ధి చేస్తాడు అనుకోండి, ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? వచ్చి ఉండొచ్చు. అదే జరిగింది. యేసు ప్రభు ఏమో శుద్ధి చేసి పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి ద్వారాన్ని ఏం చేశాడు? యేసయ్య తెరిచాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటున్నాడు అంటే మనందరి హృదయాల్లో ఉంటున్నాడు. మీరు అడగచ్చు, ఎన్ని రోజులు ఉంటాడండి పరిశుద్ధాత్మ? వచ్చాడండి, నా హృదయంలో ఉన్నాడు, యేసు ప్రభు రక్తం గార్చాడు, ఆ రక్తంతో నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను, నా హృదయంలోనికి వచ్చాడు పరిశుద్ధాత్మ. ఎన్ని రోజులు ఉంటాడు ఈ పరిశుద్ధాత్మ? విమోచన దినం వరకు. అందరు చెప్పండి. అంటే నీ ఆత్మ దేవుని ఆత్మ కలుసుకునే వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడు? నీలోనే ఉంటాడు. ఎక్కడ? నీ హృదయంలోనే ఉంటాడు. అందుకే పావురం తెలుపుతున్న సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు. అందరు చెప్పండి, నీలో నివసిస్తాడు. పాపం అనేది మనిషికి, దేవునికి పెద్ద అడ్డుగోడగా ఉంది. పాత నిబంధనలో చూస్తే మనిషి దేవుణ్ణి కలుసుకోలేకపోయాడు. ఎందుకు కలుసుకోలేకపోయాడు అని అంటే పాపము అడ్డుగోడగా ఉంది. అందుకే ప్రత్యక్ష గుడారంలో ఏముండేదంటే ఒక తెర ఉండేది. ఎందుకంటే మనిషి దేవుడు కలుసుకోకూడదని.
ఎందుకంటే పాపం ఉన్న చోట దేవుడు ఉండలేడు కాబట్టి. ఎప్పుడైతే యేసు ప్రభు రక్తం చిందింపబడిందో ఆ అడ్డుతెర రెండుగా చినిగిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడంటే మనలోనే ఉన్నాడు. హల్లెలూయా. మీరు అడగచ్చు, పరిశుద్ధాత్మ మనలోనే ఉంటే మరి సృష్టి ప్రారంభం నుండి ఉన్నాడంటే సృష్టి ప్రారంభం నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. చూడండి, మీకు ఒక వాక్యం చూపిస్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. అందరు చదవాలండి వాక్యం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపం చొప్పున నరులను చేయదాం. ఒకవేళ గనక దేవుడు ఒక్కడే సృష్టి ప్రారంభంలో ఉంటే ఏమని అనుండాలి? దేవుడు నా పోలిక చొప్పున నా స్వరూపం చొప్పున నరులను చేస్తాను అని చెప్పాలి, అంతే కదా. మన పోలిక అంటే అక్కడ దేవుడితో పాటు ఎవరు కూడా ఉన్నారు? తండ్రి అయిన దేవుడితో పాటు సృష్టి ప్రారంభంలో ఎవరు కూడా ఉన్నారు? కుమారుడైన యేసు ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఉన్నారు. దేవుడు ప్రత్యక్షంగా ఉన్నాడు. ఈ ప్రత్యక్షంగా ఉన్న ఈ దేవుడు, కనిపిస్తున్న ఈ దేవుడు అంటున్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపంలో ఏం చేద్దాం? మనుషులందరినీ సృష్టిద్దాం, తయారు చేద్దాం. మరి దేవుడేమో ప్రత్యక్షంగా ఉన్నాడు అన్నాను, కనిపిస్తున్నాడు దేవుడు. ఆత్మ ఏమో జలముల పైన అల్లాడుతుంది, పరిశుద్ధాత్మ అల్లాడుతుంది. మరి కుమారుడైన యేసు ఎలా ఉన్నాడు? సృష్టి ప్రారంభంలో దేవుడేమో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు, కళ్ళతో చూచినట్లుగా కనిపిస్తున్నాడు. ప్రతి చల్లటి పూట ఆదాము హవ్వ దేవునితో మాట్లాడేవారు. పరిశుద్ధాత్మ దేవుడేమో ఆత్మస్వరూపిగా జలాలపైన అల్లాడుతున్నారు. మరి యేసు ప్రభు ఎలా ఉన్నాడు అంటే వాక్కు రూపంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? తండ్రి నోటి నుండి వాక్ వస్తుందా లేదా? వెలుగు కలుగునుగా కనగానే వెలుగు వచ్చేస్తుంది. ఆ వాక్కు ఎవరు? ఆ మాట ఎవరు? తండ్రి నోటి నుండి వస్తున్న ఆ వాక్కు ఎవరు? యేసు ప్రభువే. అందుకే ఉంది కదా, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసిస్తుంది. ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యానికి శరీరము, అన్ని ముక్కు కళ్ళు అన్నీ వస్తే అదే ఎవరంటే యేసుక్రీస్తు. అంటే సృష్టి ప్రారంభం నుండి ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడైన యేసు ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసేవాడంటే ఆయన వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎందుకు అంటే మనిషి హృదయంలో పాపం ఉంది కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పాలి, పరిశుద్ధాత్మను మనకి ఇచ్చింది ఎవరండి? ఇచ్చింది ఎవరు? తండ్రి. అందరు చెప్పండి. ప్రతి మంచి ఈవి, ప్రతి వరము ఎక్కడి నుంచి వస్తుందంట? జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండే వస్తుంది. పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం. పిల్లలు అంటే అదొక బహుమానం. ఆ బహుమానాన్ని ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి, పరలోకపు తండ్రి ఇవ్వాలి. ఏ బహుమానమైనా ఎవరివ్వాలి? తండ్రి ఇవ్వాలి. ఇప్పుడు తండ్రి ఇచ్చే బహుమానము ఎవరు? పరిశుద్ధాత్మ. సో పరిశుద్ధాత్మ ఎవరివ్వాలి మనకి? అందరు చెప్పండి, ఎవరివ్వాలి? తండ్రి ఇవ్వాలి. అందరు చెప్పండి, తండ్రి ఇవ్వాలి. మరి తండ్రి ఇచ్చే పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలంటే మనకు అర్హత కావాలి. ఆ అర్హత ఇచ్చింది ఎవరు? యేసు ప్రభువారు. పొందుకుంటుంది ఎవరు? మనము. హల్లెలూయా. మనం చేసింది ఏమైనా ఉందా ఇందులో? చెప్పండి. మీరు ఏమైనా చేశారా? ఏమీ చేయలే. మీరు 10 సార్లు నీళ్ళలో మునిగారా? మునగలేదు. మీరు ఏం చేశారు? మనం ఏమీ చేయలేదు. తండ్రి ఆత్మనివ్వాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఒక వరము. ఆ వరాన్ని, ఆ బహుమానాన్ని మనం పొందుకోవాలంటే అది తండ్రే ఇవ్వాలి. ఏ బహుమానమైన, జ్ఞానమైన బహుమానంగా మనకి ఇవ్వబడుతుంది ఏదైనా తండ్రి ఇవ్వాలి. తండ్రి ఇవ్వాల్సిన పరిశుద్ధాత్ముని మనం పొందుకొనుటకు మనకు అర్హతనిచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ అర్హత యేసు ప్రభు ద్వారా కలిగింది. మనం అందరం పరిశుద్ధాత్మను పొందేసుకుంటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ ఎక్కడుంటాడు? నీ హృదయంలో ఉంటాడు. హల్లెలూయా. 3వది చూడండి, పరిశుద్ధాత్మ
చేసే మూడో పని, పావురానికి సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, లేవ్యాకాండం 5వ అధ్యాయం 7వ వచనం. అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లల్నే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. హల్లెలూయా. ఎవరైనా పాపం చేశారనుకోండి, పాత నిబంధనలో పాపం చేసిన వ్యక్తికి ప్రాయశ్చిత్తం కలగాలి. ఆ పాపానికి క్షమాపణ కలగాలంటే ఈ పాపం చేసిన వ్యక్తి ఏం చేయాలంటే గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకుని వెళ్ళి దేవునికి ఏం చేయాలి? అర్పించాలి. ఆ గొర్రె పిల్ల పైన మేక పిల్ల పైన ఇలా చేయి పెడతారు. చేయి పెట్టినప్పుడు నా పాపం అంతా ఎవరిపైకి వెళ్ళిపోతుంది? ఈ గొర్రె పిల్లపైకి వెళ్ళిపోతుంది. ఈ గొర్రె పిల్లని యాజకుడు తీసి బలి ఇస్తాడు. సో నా పాపాలకి ఏం కలుగుతుందంటే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఇది పాత నిబంధనలు. దేవుడు అంటున్నాడు, కొంతమందికి గొర్రె పిల్ల మేక పిల్ల కొనుక్కునే డబ్బులు ఉండవు. అందరికీ ఉంటాయండి? ఉండవు. గొర్రె పిల్ల కొంచెం కాస్ట్లీ, మేక పిల్ల కాస్ట్లీ. అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. గొర్రె పిల్ల మేక పిల్ల కొనుక్కునే డబ్బులు అందరి దగ్గర ఉండకపోవచ్చు. అందరికీ అర్హత లేకపోవచ్చు. మరి వాళ్ళు అలా పాపాలతోనే ఉండాలా? వాళ్ళు అలా శిక్షని భరిస్తూనే ఉండాలని దేవుడు ఏం చేశాడంటే, నీకు గొర్రె పిల్ల మేక పిల్ల కొనడానికి డబ్బులు లేకపోతే, అర్హత లేకపోతే, సామర్థ్యత లేకపోతే నీ కొరకు నువ్వేం చెయ్యి? ఒక పావురాన్ని వాడు. హల్లెలూయా. పావురాన్ని గొర్రె పిల్లకి బదులుగా ఏం చేయొచ్చు? నువ్వు అర్పించచ్చు అని దేవుడు ఏం చేశాడంటే ఒక సిస్టమ్ని తీసుకుని వచ్చాడు. మీరు చెప్పండి, ఒక ప్రశ్న అడుగుతాను. పావురం అర్హత ఉన్న వాళ్ళకి, అర్హత లేని వారికా? అర్హత లేని వారికి. ఎందుకంటే అర్హత ఉన్నవాడు గొర్రె పిల్ల మేక పిల్ల ద్వారా పాపాలకి క్షమాపణ పొందుకుంటున్నాడు. అర్హత లేని వారి కొరకు ఏమి కావాల్సి వచ్చింది? పావురం కావాల్సి వచ్చింది. పావురం అంటే ఏమన్నాను? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అర్హత ఉన్నవారి కొరకు మాత్రమే కాదు, అర్హత లేని వారికి కూడా ఆయన ఏం చేయబడుతున్నాడు? ఇవ్వబడుతున్నాడు. హల్లెలూయా. అర్హత ఉన్నవారు పరిశుద్ధాత్మ పొందుకోవచ్చు, అర్హత లేని వారు కూడా పరిశుద్ధాత్మ పొందుకోవచ్చు. అందుకనే వాగ్దానం ఉంది, అంత్య దినముల్లో మనుష్యులందరూ, అందరూ చెప్పండి, మనుష్యులందరూ. అంటే నీకు అర్హత ఉన్నా అర్హత లేకపోయినా కూడా నువ్వేం చేయొచ్చు? పరిశుద్ధాత్మని నీవు పొందుకోవచ్చు. హల్లెలూయా. అందరూ చెప్పండి, అర్హత ఉన్నా అర్హత లేకపోయినా. ఈరోజు నేను పరిశుద్ధాత్మ అంటే నీ మనసే చెప్పచ్చు. నీకు ఏ అర్హత ఉంది పరిశుద్ధాత్మ కొరకు అడుగుతున్నావు? నువ్వు చెప్పాలి, నా కొరకు అర్హత లేని నా కొరకు పావురం ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు గనక మంచి వాళ్ళపైకే రావాలని ఉంటే దేవుడు అక్కడ ఏమని రాయించేవాడంటే, అంత్య దినముల్లో పరిశుద్ధులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. అంత్య దినముల్లో భక్తి చేస్తున్న వారందరిపైకి నా ఆత్మని కుమ్మరిస్తాను. అలా ఉండేది. కానీ అలా రాయబడలే, మనుష్యులందరి పైన. అందరు చెప్పండి. ఈరోజు ఒక్క మాట మీతో చెప్పనివ్వండి, నీకు అర్హత ఉన్నా లేకపోయినా నువ్వేం చేయొచ్చు? పరిశుద్ధాత్మని పొందుకోవచ్చు. అర్హత లేకుండా నీకు ఏదైనా ఒకరు ఇస్తున్నారంటే దాన్ని ఏమంటాం అంటే కృప అంటాం. ఏమంటాం? పరిశుద్ధాత్మని యొక్క గుణలక్షణం ఏంటంటే ఆయన కృప కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకనే శిష్యులు మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్నారా లేదా? పొందుకున్నారు. కొర్నేలి ఇంటి దగ్గరకు వచ్చేసరికి అన్యులు పరిశుద్ధాత్మని పొందుకున్నారు. శిష్యులు పొందుకున్నారంటే అది అర్హత అనుకోవచ్చు. అర్హత లేని వాళ్ళు కూడా ఏం చేస్తారు? పరిశుద్ధాత్మని పొందుకున్నారు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అర్హత ఉన్నవారి కొరకు మాత్రమే కాదు, అర్హత లేని వారికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు. అర్హత లేని వారిపైకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాగలడు. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నాను, పరిశుద్ధాత్మని మీరు అందరూ పొందుకోవచ్చు. మూడవదిగా పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే ఈ వాక్యం నుండి మనం నేర్చుకోవాల్సిందంటే కృప. అందరూ చెప్పండి, కృప చూపే పరిశుద్ధాత్మ. అందరూ చెప్పండి, కృప చూపే పరిశుద్ధాత్మ. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 10:29 ఇలా ఉంది, చూడండి, చదవండి. ఇట్లుండగా దేవుని కుమారుని
పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు కృపకు మూలమగు ఆత్మ. అందరు చెప్పండి, ఎందుకు పరిశుద్ధాత్మనికి ఆ పేరు వచ్చింది? కృపకు మూలమగు ఆత్మ అని ఎందుకు పేరు వచ్చింది? అర్హత లేని వారిపైకి కూడా ఆయన దిగి వస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏమొచ్చిందంటే కృపకు మూలమగు ఆత్మ. యేసు ప్రభుకు కూడా ఇదే పేరు, కృపా సత్య. ఆయనకి ఎందుకు ఆ పేరు వచ్చింది? అర్హత లేని వారికి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి. పరిశుద్ధాత్మనికి ఎందుకు ఈ పేరు వచ్చింది? కృపకు మూలముగా ఆత్మ అని. అర్హత లేని వారి హృదయాల్లో కూడా ఆయన నివసిస్తున్నాడు కాబట్టి కృపకు మూలమగు ఆత్మ అను పేరు వచ్చింది. హల్లెలూయా. సో మన అర్హతతో సంబంధము లేదు. నువ్వు ఆశపడితే పరిశుద్ధాత్మని ఈరోజే నువ్వు పొందుకోవచ్చు. హల్లెలూయా. నాలుగవదిగా పావురం తెలుపుతున్న సత్యం ఏంటి అని అంటే చూడండి, పరమగీతం 2వ అధ్యాయం 14వ వచనం. వండ సందులలో ఎగురు నా పావురమా, పేటుబీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. హల్లెలూయా. బండ సందుల్లో ఎగురు పావురం. పావురం అంటే ఏమన్నాను? మనం ఏమని ధ్యానిస్తున్నాం? పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అని వస్తున్నాం. ఈ బండ సందులు అనే మాటకి ఇంగ్లీష్లో స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ అనే మాట వ్రాయబడి ఉంది. దీని అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో ప్రతి పట్టణానికి ఏముండేదంటే ప్రాకారం ఉండేది. ప్రాకారం అంటే గోడ. ఏం చెప్పండి? ఆ పట్టణం చుట్టూ శత్రువులు రాకుండా, శత్రువులు దాడి చేయకుండా ఏముండేదంటే గోడ ఉండేది. అయితే ఈ గోడకి మధ్యలో సందుల్లాగా ఏర్పడేవి. కాలం అయ్యే కొద్దీ ఏమొస్తాయి? బీటలు వస్తాయా రావా? అక్కడ మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న సందుల్లా ఉండే. ఈ సందుల్లో ఏం చేసేవారంటే సైనికులు నిలబడేవారు. ఎందుకు? శత్రువులు ఈ బండ సందుల నుండి రాకుండా ఉండడానికి, ఆ సందుల నుండి శత్రువు అటాక్ చేయకుండా ఉండడానికి ఏం చేసేవారంటే ఆ ప్రాకారం చుట్టూ ఉన్న అక్కడక్కడ ఉన్న సందుల్లో ఈ సైనికులు ఏం చేసేవారంటే దాక్కునేవారు. సో ఈ బండ సందుల్లో ఎగురున పావురం అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సైనికులు చేసే పని ఏంటండి? ఉగ్రత రాకుండా అడ్డుకుంటున్నారు. అంతేనా లేదా? శత్రువులు దాడి ఆ పట్టణం పైకి రాకుండా ఫస్ట్ హ్యాండ్లో దెబ్బ తినేది, అటాక్ చేయబడేది ఎవరంటే ఆ బండ సందుల్లో ఉన్న ఆ సైనికులే. ఈ పావురం చేసే ముఖ్యమైన పని ఏంటంటే, ఆ బండ సందుల్లో నిలబడుతున్న వారు ఎవరు అని అంటే ఆత్మీయ అర్థం ఏంటంటే దేవుని ఉగ్రత మనుషుల పైకి రాకుండా అడ్డుకునేవారు. అందరు చెప్పండి, దేవుని ఉగ్రత మనుషుల పైకి రాకుండా అడ్డుకునేవారు ఎవరు? ఈ బండ సందుల్లో నిలబడుతున్నవారు. అలా ఎవరు అడ్డుకోగలరు? దేవుని ఉగ్రత రాకుండా ఎవరు అడ్డుకోగలరు అని అంటే విజ్ఞాపన చేయవారు. అందరు చెప్పండి. చూడండి, మీకు ఒక వాక్యం చూపిస్తాను. కీర్తన 106:23 చదువుదాం. అప్పుడు ఆయన, నేను వారి నశింపజేసేదనెను, అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. అందరు చెప్పండి. మోషే ఏం చేశాడంట? అడ్డుపడ్డాడు. ఏమి రాకుండా అడ్డుపడ్డాడు? ఇజ్రాయేలీల పైన దేవుని కోపం రాకుండా ఎవరు అడ్డుపడ్డారు? మోషే అడ్డుపడ్డాడు. అంటే మోషే ఎక్కడున్నట్టు? బండ సందుల్లో నిలవబడినట్టు. ఎలా అడ్డుపడ్డాడు అనంటే విజ్ఞాపన చేస్తూ అడ్డుపడ్డాడు. హల్లెలూయా. ఈ దేశమంతా ఎక్కడ చూసినా దేవునికి కోపం వచ్చే పనులే జరుగుతున్నాయి. అంతేనా లేదండి? విగ్రహారాధన అనేది దేవుడు అసహించుకున్న పెద్ద పాపం. ప్రతి చోట అదే జరుగుతుంది. దేవునికి మనుషులను చూసి మనోవేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. మరి దేవుని కోపాన్ని చెల్లార్చే, ఆ మధ్యత్వం వహించే వాళ్ళు ఎవరు చెప్పండి? ఆ సైనికులు ఎవరంటే విజ్ఞాపన చేయవారు. అందరు చెప్పండి, విజ్ఞాపన చేయవారు.
మరి విజ్ఞాపన చేయవారు ఎలాగొస్తారు, ఎలా తయారవుతారు, విజ్ఞాపన చేయవారిగా ఎలా మారుతారంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలుసా అండి? ఆయన విజ్ఞాపన చేయవాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26-27. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరిలో నుండి? మనలో నుండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడో నీలో నుండి నువ్వు ఎలా మారిపోతున్నావు అంటే ఒక విజ్ఞాపన చేయు ఒక సైనికుడుగా నువ్వేం చేస్తున్నావు? మారిపోతున్నాం. మరి నీ పని ఏంటి? విజ్ఞాపన అంటే మన కోసం చేసుకునేది కాదండి, ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన. ఆ సైనికులు ఆ బండ సందులో నిలబడతారు. ఎందుకు నిలబడతారు? వాళ్ళని కాపాడుకోవడానిక? అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడడానిక? అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడడానికి బండ సందుల్లో నిలబడతారు. విజ్ఞాపన చేయవారు ఎవరో తెలుసా? బండ సందుల్లో నిలబడేవారు. వారు ఎవరిని కాపాడతారంటే దేశాన్నే కాపాడుతారు. దేవుని కోపాగ్ని దేశం పైకి రాకుండా, ప్రవ్వా మా దేశాన్ని రక్షించు, నీ కోపం తెప్పించే పనులు చేస్తున్నారు, రక్షించు రక్షించు అని మొరపెడుతున్నారు. కాబట్టి ఈ దేశానికి జరుగుతున్న కీడు ఆగిపోతుంది. మోషే అను ఒక మధ్యవర్తి, ఒక ఇంటర్సీడర్, ఒక విజ్ఞాపనకర్త ఇజ్రాయేలీల కొరకు మొరపెట్టుకున్నాడు. కాబట్టి దేవుని కోపాగ్ని ఇజ్రాయేలీల మీదకి రాకుండా ఆగింది. అలా విజ్ఞాపన ఎప్పుడు చేయగలమో తెలుసా? విజ్ఞాపన ఆత్మ అయిన పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం విజ్ఞాపన చేయగలము. హల్లెలూయా. అప్పటి వరకు పరిశుద్ధాత్మ పొందలేనంత వరకు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే స్వార్థపూర్వకంగా ఉంటాయి. స్వార్థం అంటే ఏంటో తెలుసా? నేను, నా పిల్లలు, నా కుటుంబము, వీటి గురించే మనం ప్రార్థన చేస్తాం. పక్కన వారి గురించి అసలు ప్రార్థన చెయ్యాలనిపించదు. ఎందుకంటే అది మన స్వభావం కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నామో, విజ్ఞాపనకర్త అయిన పరిశుద్ధాత్మను పొందుకుంటామో, మన దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు మనం విజ్ఞాపనలు చేయగలుగుతాం. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఏం చేస్తున్నాడండి? తండ్రి పక్కన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ యేసు ఆత్మైన పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే నువ్వు కూడా ఏం చేస్తావు? విజ్ఞాపన చేస్తావు. ఈరోజు విజ్ఞాపన ఆత్మ మన దేశం పైకి రావాలి. హల్లెలూయా. ఎన్నో వైరస్ల పేర్లు చెప్తున్నారు. ఇంకా మన దేశం తప్పింపబడుతుందంటే దానికి కారణం ఏంటంటే ఎక్కడో కొన్ని గొంతులు దేవుని సన్నిధిలో నిలబడి ఏం చేస్తున్నాయంటే మొరపెడుతున్నాయి. ఏమని మొరపెడుతున్నాయి? ప్రవ్వా మా దేశం పైకి నీ శిక్ష రానివ్వకు, నీ కోపాగ్ని రానివ్వకు, మా ముఖం చూడయ్యా అని ఎక్కడో కొన్ని ధ్వనులు వినపడుతున్నాయి. కాబట్టి మన దేశం ఉగ్రత నుండి తప్పించబడుతుంది. ఆ 5 years కరోనా టైం ఎంత భయంకరంగా ఉందండి. మరణ కాండం, ఎక్కడ చూసినా మరణ హోమం. రోజుకి ఒక 10-20 మంది డెత్ న్యూస్లు. ఇదేంటి అసలు? బర్త్డేస్ మనం చూస్తాం, రోజు 10 మంది ఒక చావు వార్తలు, మరణ వార్తలు విని ఆ రోజుల్లో మళ్ళా ప్రార్థన బలం పుంజుకుంది. అప్పుడు సంఘాల్లో, ఇళ్లలో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రార్థన ఆలకించి దేవుడు మరలా ఏం చేశాడు? కనికరపడ్డాడు. బండ సందులో నిలబడేది ఏంటంటే పావురము. బండ సందులో నిలబడే పావురం చెప్తున్న సందేశం ఏంటంటే విజ్ఞాపన చెయ్యి. హల్లెలూయా. నువ్వు కూడా ఒక పావురం అనే పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు కూడా బండ సందులో నిలబడి దేవుని ఉగ్రత రాకుండా నీవు అడ్డుకోగలవు. హల్లెలూయా. ఈరోజు నుండి మీ ప్రార్థన శైలి మారాలి. మీ కొరకు ప్రార్థన చెయ్యొద్దు అని చెప్పట్లే. మీ కొరకు ఎంత ప్రార్థన చేసుకుంటున్నారో అంతకంటే ఎక్కువ ఇతరుల కొరకు ప్రార్థన చేయండి. దేశం కొరకు ప్రార్థన చేయండి. మా మమ్మీ గారి యొక్క గదిలో మొత్తం అన్ని దేశాల యొక్క మ్యాప్ ఉంటుంది, చుట్టూ ఉంటుంది. అవి పెట్టుకుని ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ఒక్కొక్క ఊరు పేరు, ఒక్కొక్క ఊరు పైన చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తారు. ఆమె చెప్పింది, నేను ఏ దేశాల కొరకు ప్రార్థన చేశానో ఆ దేశాలని నన్ను ఆ దేవుడు స్వార్థ నిమిత్తం తీసుకెళ్ళాడని. మనం చేసిన ప్రార్థన ఎప్పుడు వృధాగా
పోదు. ఎందుకంటే విజ్ఞాపన చేసే వాళ్ళు ఎవరంటే బండ సందుల్లో నిలవబడి కోపాగ్ని రాకుండా అడ్డుకునేవారు. హల్లెలూయా. ఈ దేశాన్ని కాపాడేవారు. హల్లెలూయా. ఐదవదిగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని, పావురానికి సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే మత్తయి సువార్త 10:16 చూడండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. అందరూ చెప్పండి, పావురం వలె నిష్కపటులుగా. హల్లెలూయా. పావురానికి ఉన్న స్వభావం ఏంటంటే నిష్కపటమైనది. పరిశుద్ధాత్మ ఆ పేరులోనే ఉంది, పరిశుద్ధమైన ఆత్మ. ఈ పరిశుద్ధాత్మ చేసే ముఖ్యమైన పని ఏంటంటే నీ లోపలికి వచ్చి పాపం రాగానే ఆయన మరలా తిరిగి వెళ్ళిపోడు. ఎందుకంటే యేసు రక్తం ఉంది కాబట్టి ఆయన నీలోనే ఉంటూ నిన్ను ఒప్పింపజేస్తాడంట. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. ఒప్పింపజేయును. అందరూ చెప్పండి, ఒప్పింపజేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. ఐదవదిగా పావురం తెలిపే సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మ నిన్ను పరిశుద్ధత వైపుకి నడిపిస్తాడు. నిన్ను ఒక రోజు పరిశుద్ధంగా మార్చి తండ్రి ఎదుట నిన్ను నిలవబెడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఎప్పుడెప్పుడు తప్పు చేస్తున్నావు అప్పుడప్పుడు నీ తప్పుని ఖండించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఒప్పింపజేస్తాడు. తర్వాత చూడండి ఆరోదిగా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే దేవుని స్వరమును వినిపింపజేస్తాడు. అందరు చెప్పండి, ఎంతమందికి ఆశ ఉందండి దేవుని స్వరం నేను వినాలని? మన స్వరం దేవునికి వినిపించడం ఒక ఎత్తు, దేవుని స్వరం మనకి వినిపించడం అది మరపు రాని ఒక అనుభూతి. హల్లెలూయా. ఒక్క మాట మనం వింటే చాలు, బాధలన్నీ ఎక్కడికి పోతాయో. యేసు ప్రభువు వారు బాప్తిసం తీసుకుంటే లూకా సువార్త 3వ అధ్యాయం, ఆయన బాప్తిసం తీసుకోవడానికి యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకొని ఇలా నీళ్ళ నుండి బయటకు రాగానే పరలోకం తెరవబడి పావుర ఆకారంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిపైకి దిగి వచ్చాడంట? యేసయ్య పైకి దిగి వచ్చాడు. అలా దిగి వచ్చిన తర్వాత ఒక శబ్దం వినిపిస్తుంది. ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ మాట ఎప్పుడు వినిపించిందండి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాక, పావురాకారంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాక ఎవరి స్వరమును అక్కడ ఉన్న వారందరూ వినగలుగుతున్నారంటే దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారు. మీకు గనక ఆశ ఉంటే, దేవుని స్వరం వినాలి అన్న ఆశ ఉంటే, దేవుడు మాట్లాడడం నా చెవులు వినాలండి, ఈ దేవుడు చెప్పే మాట నా చెవులు వినాలి అన్న ఆశ ఉంటే నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మని పొందుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ లోనికి వస్తే నువ్వు దేవుని స్వరము వినగలుగుతావు. హల్లెలూయా. ఏడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సేవలో వాడుకుంటాడు. అందరు చెప్పండి, మీరు నా ప్రార్థనకు వచ్చి అలా ఉండిపోతే కుదరదు. ప్రతి ఒక్కరూ సేవ చెయ్యాలి, సువార్త ప్రకటించాలి. కొన్ని ఆత్మలైనా మీరు ఏం చేయాలి? సంపాదించాలి. అలా సంపాదించడానికి మీకు తోడ్పడేవాడు ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి నిర్గమాకాండం 13వ అధ్యాయం 12వ వచనం. ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతితో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను, వానిలో మగ సంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవాణిని వెల ఇచ్చి విడిపింపవలెను. ఓకే, ఇక నెక్స్ట్ ఇది కూడా చదవండి. లూకా సువార్త 2:24 కూడా చదవండి. మగ పిల్లవాడిని దేవునికి ప్రతిష్ఠ చెయ్యాలని యేసు ప్రభుకి చదవండి. ఇక్కడ ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయారు. ఇక్కడ కూడా సేమ్, ప్రతి మగ పిల్లలో పుట్టిన ఫస్ట్ బిడ్డలో మగ బిడ్డని ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలంట. ఆ దేవునికి ప్రతిష్ఠించడానికి గొర్రెపిల్ల అయినా ఇవ్వచ్చు,
మేక పిల్లైనా ఇవ్వచ్చు. డబ్బులు లేని వాళ్ళు ఏమి ఇవ్వాలి? 2 పావురపు పిల్లల్ని ఇవ్వాలి. ఇప్పుడు ఈ మరియ దగ్గర ఏమి లేవంటే డబ్బులు లేవు. అందుకని ఈమె ఏం చేసింది? యేసు ప్రభు తొలి సంతానము మగబిడ్డ కాబట్టి యేసు ప్రభుని ప్రతిష్ఠించడానికి ఏం తీసుకుని వెళ్ళింది? పావురపు పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. సో దీని అర్థం ఏంటంటే మనల్ని దేవునికి స్వకీయ జనముగా ప్రతిష్ఠితులుగా చేసేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. పావురమై ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మనల్ని సేవలో వాడుకునేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి చెందిన వారిగా నిలవబెట్టేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని రాజ్య వ్యాప్తిలో మనం వాడబడినట్లు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. శిష్యులు చూస్తే వారు ఒక దెయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేకపోయారు, స్వస్థత చేయలేకపోయారు. ఆ పేతురు అయితే అపోస్తుడైన పేతురు అయితే ఇప్పుడైతే అపోస్తులుడు, శిష్యుడైన పేతురుగా ఉన్నప్పుడు అతడు ఏంటంటే భయపడి 3 సార్లు యేసుప్రభు ఎవరో తెలియదని చెప్పేశాడు. అంతటి పిరికి పందలు, భయస్థులు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో వారు నిలబడి ప్రసంగించగానే, పేతురు నిలబడి ప్రసంగించగా 3,000 మంది రక్షణ పొందారు. 3 సార్లేమో యేసుప్రభు ఎవరో తెలియదన్నాడు, 3,000 మందిని రక్షించగలిగాడు. ఈ మధ్యలో ఏం జరిగింది? యేసుప్రభు రక్తం చిందింపబడింది. పావురం వలె పరిశుద్ధాత్మ, పావురానికి సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధాత్మ వరమును వాళ్ళు ఏం చేశారు? పొందుకున్నారు. ఇప్పుడు 3,000 మందిని రక్షించగలిగాడు పేతురు. ఒక్క స్వస్థత చేయలేని వారు అద్భుతాలు, స్వస్థతలు చేశారు, గొప్ప కార్యాలు చేశారు, బూదిగంతల దేవుని స్వార్థని ప్రకటించారు. ఏంటి? ఎక్కడి వచ్చింది మార్పు? 2 జరిగాయి మధ్యలో. యేసయ్య రక్తము, తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం. ఈ 2 శిష్యుల యొక్క జీవితాన్నే మార్చేశాయి. సో ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీరు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మని పొందుకోవాలి. 7 విషయాలు చెప్పాను. పావురానికి సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చేసే 7 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటండి? శూన్యతలో పనిచేయు పరిశుద్ధాత్మ. 2 నీలో నివసించు పరిశుద్ధాత్మ. 3వది కృపకు మూలమగు పరిశుద్ధాత్మ. 4వదిగా బండ సందులలో నిలబడి మధ్యత్వం వహించి విజ్ఞాపన చేయు పరిశుద్ధాత్మ. 5 పరిశుద్ధత వైపునకు నడిపించు పరిశుద్ధాత్మ. 6 దేవుని స్వరమును వినిపించు పరిశుద్ధాత్మ. 7 సేవలో వాడుకొనే పరిశుద్ధాత్మ. ఇవన్నీ ఒక్క పరిశుద్ధాత్మ జరిగిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు, నిన్ను పరిశుద్ధంగా నడిపిస్తాడు, నీలో ఉంటాడు, ఆదరిస్తాడు, బోధిస్తాడు, నీకు ముద్రగా ఉంటాడు, నిన్ను సేవలో వాడుకుంటాడు. ఇంతకంటే ఏం కావాలండి? హల్లెలూయా. మరి మీరు ఏం చేయాలి? పరిశుద్ధాత్మ పొందాలంటే ఏం చేయాలి? విజ్ఞాపన ఆయన నీలోనికి వచ్చాక జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఇంకా నీలోనికి రాలే. ఆయన నీలోనికి రావాలంటే నువ్వేం చేయాలి? తండ్రి ఇవ్వాలి. తండ్రి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. యేసు ప్రభువారు ఏం చేశారు? అర్హతనిచ్చేశాడు. మరి మనం ఎలా పొందుకోవాలి? రక్తం ఒక గంపలో ఉందండి, అలా ఉంటే నీకేమైనా ఉపయోగం ఉందా? లేదు. నీళ్ళు బయట గంపలో ఉన్నాయి. నా కాలు శుభ్రం అవ్వాలి అంటే అవుతుందా? అవ్వదు. ఎప్పుడూ శుభ్రం అవుతాయి నీ కాళ్ళు? ఆ గంపలో ఉన్న నీళ్లు తీసి నీ కాళ్ళు పైన కడుక్కుంటే మురికి అంతా పోతుంది. చాలామంది ఏమంటున్నారంటే ఆ కడగడం కూడా మీరే చేసేయండి అని అంటున్నారు. అలా పోతాయా? పోవు. యేసు ప్రభు వారు కూడా అంతే. చాలామంది అంటున్నారు మీరు రక్తం కార్చారు, మా హృదయంలోనికి మీరే వచ్చేసేయండి, మా పాపాలన్నీ మీరే కడిగేయండి, మొత్తం మీ మీదే పాడేస్తున్నాం, మమ్మల్ని మాత్రం పరలోకం తీసుకెళ్ళండి అంటున్నారు. ఇలా కుదరదు. యేసు ప్రభు రక్తాన్ని కార్చేశాడు. ఇప్పుడు ఆ రక్తం నీకు అందుబాటులో ఉంది. ఆ రక్తాన్ని తీసి నీ హృదయాన్ని శుద్ధి చేసుకునే బాధ్యత ఎవరిదంటే నీది, నాది. నా హృదయాన్ని శుద్ధి చేసుకుంటే నేను శుద్ధుడను అవుతాను, నీ హృదయాన్ని కడుక్కుంటే నువ్వు శుద్ధుడవు అవుతావు. ఇది మొదటిది. యేసయ్య రక్తముతో మనం శుద్ధి చేసుకోవాలి. 2 తండ్రి ఇచ్చాడు, అర్హత యేసుప్రభు ద్వారా కలిగింది. మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే రెండవదిగా పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకోవాలి. అందరు చెప్పండి,
తెలుసుకోవాలి. చూడండి, పరిశుద్ధాత్మ అనేది ఒక వరం, ఒక బహుమానం. మీకు కార్ డ్రైవింగే రాకుండా నేను మీకు బెంచ్ కార్ని తీసుకొచ్చి ఇచ్చాను అనుకోండి, ఏంటి ఉపయోగం? ఆ కారు షెడ్లోనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా షెడ్లో వచ్చి తుప్పడుతుంది తప్ప మీకు ప్రయోజనం ఏమీ ఉండదు. అదే మీకు బండి వచ్చు, నేను మీకు బండి ఇస్తే మీకు ఉపయోగపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంటే అదే. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వరం. పేతురు అంటాడు, మీరు మారు మనసు పొందని అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందేదారు. ఈ బహుమానాన్ని ఎప్పుడు ఇస్తాడు? మీ బర్త్డేకి నేను వచ్చాను, మీకు ఉపయోగపడే గిఫ్ట్ ఎప్పుడు ఇస్తాను? మీకు దాన్ని వాడడం తెలిసినప్పుడే ఇస్తాను. చిన్న బిడ్డకి తీసుకెళ్ళి నేను 500 రూపాయలు ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తుంది ఆ బిడ్డ? చింపేస్తుంది. అదే కొంచెం పెద్ద వయసు వచ్చాక ఇస్తే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా విలువైన బహుమానం. ఆ బహుమానం విలువ నీకు తెలిసినప్పుడు, ఆ బహుమానం నీకు ఇస్తే నువ్వు దాన్ని జాగ్రత్తగా వాడుకుంటావని దేవుడికి అర్థమైనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు తన ఆత్మని ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? నీలో శాశ్వత కాలం ఉండిపోవడానికి ఇస్తాడు. హల్లెలూయా. ఆ బహుమానం నీ దగ్గరే ఉంటుంది, చివరి వరకు ఉంటుంది. కానీ ఆ బహుమానం యొక్క విలువ నీకు తెలియాలి. ఒకవేళ తెలియకుండా దేవుడు నీకు ఇచ్చినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఉపయోగపడాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నా కూడా వేస్టే, నువ్వు దాన్ని ఆయన వాడుకోలేవు. సో అందుకనే పరిశుద్ధాత్మ గురించిన బోధ మీరు ఏం చేయాలంటే వినాలి. పరిశుద్ధాత్మ గురించిన పుస్తకాలు చదవాలి. మీ సంఘంలో పరిశుద్ధాత్మ గురించి చెప్పకపోయినా కూడా పరిశుద్ధాత్మ గురించిన వాక్య జ్ఞానం మీకు ఏం చేయాలంటే రావాలి. ఇప్పుడు మీకు పరిశుద్ధాత్మ గురించి విలువ తెలిసింది, మీరు నెక్స్ట్ ఏం చేస్తారు? అడుగుతారా అడగరా? బెంచ్ కార్ విలువ తెలిసింది, బెంచ్ కార్ ఎలా వాడాలో నేర్చుకున్నారు. నెక్స్ట్ ఏం చేస్తారు? నాకు ఇవ్వండి అని అడుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ మీరు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ కొరకు అడగాలి. ఏం చేయాలి? అడగాలి. ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. అర్హత ఆల్రెడీ వచ్చింది యేసు ప్రభు ద్వారా. కానీ నువ్వేం చేయాలి? అడిగినప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే తన ఆత్మని నీకు ఇస్తాడు. 3 విషయాలు పరిశుద్ధాత్మ పొందాలంటే. ఫస్ట్ ఏం చేయాలి? యేసయ్య రక్తముతో నీ పాపాన్ని కడుక్కోవాలి. 2, పరిశుద్ధాత్మ యొక్క విలువ తెలియాలి. 3, పరిశుద్ధాత్మ కొరకు అడగాలి. హల్లెలూయా. అందుకే ఉంది కదా, అడిగిన వారందరూ ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను పొందుకుంటారంట. ఈరోజు మీరందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలంటే 3 పనులు చేయాలి. పరిశుద్ధాత్మని ఎవ్వరు నిర్లక్ష్యం చేయకండి. మా సంఘంలో పరిశుద్ధాత్మే ఉండదు. మీ సంఘంలో అలా ఉన్నా కూడా మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మతో పరిపూర్ణులుగా ఉండాలి, ఆత్మతో నింపబడి ఉండాలి, ఆత్మ చేత నడిపింపబడాలి. అప్పుడే మన జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటాం, దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటాం, ఈ ప్రపంచానికే మనం ఆశీర్వాదకరంగా మారిపోతాం. హల్లెలూయా. సో ఈ రోజు నుండి మీ ప్రేయర్ పాయింట్ ఒకటి ఏమై ఉండాలంటే పరిశుద్ధాత్ముడా నా లోనికి రండి. ప్రాముఖ్యత ఏంటో చెప్పాను ప్రభా. పావురంగా నీవు ఉన్నావని, పావురానికి సాదృశ్యంగా ఉన్నావని, ఆ పావురంలో ఉన్న లక్షణాలు నీకు అయ్యా, తన పావురంలో ఉన్న లక్షణాలు అయ్యా ఈరోజు బోధించాను ప్రభా. పరిశుద్ధాత్మలో కనిపిస్తున్న లక్షణాలు బోధించాను ప్రభా. నీ ప్రియ బిడ్డలందరినీ నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాను అయ్యా. పరిశుద్ధాత్మతో నింపు ప్రభా. నీ బలమైన ఆత్మ చేత నింపండి ప్రభా. నీ ఆత్మ చేత నింపబడుదురుగాక, క్రొత్త భాషల చురుగాక. అయ్యా ప్రభా, ఇక్కడున్న దహించే అగ్ని సహవాసం అందరూ ప్రభా నీ ఆత్మతో ముద్ర వేయబడుదురుగాక, నీ ఆత్మ చేత తాకబడుదురుగాక, దర్శింపబడుదురుగాక. ఇప్పుడే ముట్టమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ స్వరము వింటూ నీ చిత్తం చేయాలి, నీ చిత్తం చేస్తూ